3 నెలల్లో సీక్వెల్ రిలీజ్ అయితే 3,000 కోట్లు వస్తాయని తెలిసిన తర్వాత ఏ దర్శకుడు మాత్రం ఛాన్స్ వదులుకుంటాడు? ప్రస్తుతం సేమ్ ఫార్ములాతో ఎన్టీఆర్ కొత్త చిత్రం రిలీజ్ అవుతున్నట్లు సమాచారం. అంటే 2027లో ఎన్టీఆర్ 2 సార్లు థియేటర్స్లోకి అడుగు పెడుతున్నాడు. కొద్ది గంటల క్రితమే ఎన్టీఆర్ కొత్త సినిమా రిలీజ్ డేట్ లాక్ అయిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జూన్ 11న ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న న్యూ మూవీ రిలీజ్ కానుంది. అయితే జూన్ లో మొదటి భాగాన్ని విడుదల చేసి డిసెంబర్లో రెండవ భాగం విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. అదే నిజమైతే ఒకే ఏడాది ఎన్టీఆర్ 2 భాగాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమాకు డ్రాగన్ అనే పేరు పెడుతున్నప్పటికీ ఎన్టీఆర్ మూవీ పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందట. ఇంకా చెప్పాలంటే గతంలో శంకర్ డైరెక్ట్ చేసిన ఒకే ఒక్కడు తరహాలోనే ఈ చిత్రంలో ఎన్టీఆర్ చాలా పవర్ఫుల్ రోల్ చేస్తున్నాడట. రుక్మిణి బసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్ విలన్ రోల్ చేస్తున్నాడని టాక్ ఉంది. ధురంధర్ చిత్రాలతో ఎన్నైతే ప్రయోగాలు చేయాలో అన్ని ప్రయోగాలు చేస్తున్నాడు దర్శకుడు ఆదిత్య ధర్. ఇప్పుడు మరో భారీ సాహసం చేస్తున్నాడు. సినిమా మేకింగ్ ను యూట్యూబ్ లో కాకుండా థియేటర్స్ లో రిలీజ్ చేస్తాడట. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎవరూ చేయని ప్రయోగం ఇది. ధురంధర్ 2 ఇప్పటికీ థియేటర్స్ లో వసూళ్లను రాబడుతుంది. ఇండియన్ సినిమా రికార్డ్స్ తిరగరాస్తోంది. 1800 కోట్ల క్లబ్ వైపు పరుగులు తీస్తుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ ఆదిత్య ధర్. ధురంధర్ 2 భాగాలకు కలిపి మేకింగ్ సంబంధించి యూట్యూబ్ లో కాకుండా థియేటర్స్ లోకి తీసుకొస్తాడట. సినిమా మేకింగ్ ను చాలా వరకు ప్రమోషన్స్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు మేకర్స్. కానీ ధురంధర్ డైరెక్టర్ మాత్రం మేకింగ్ వీడియోస్ తో కాసులు కురిపించే ప్లాన్ లో ఉన్నాడు. సినిమాకు సంబంధించిన స్టార్స్ ఇంటర్వ్యూస్, మేకింగ్ అన్ని కలిపి వీడియో రూపంలో థియేటర్స్ లోకి తీసుకొస్తాడట. ఈ ఐడియా వర్కౌట్ అయితే మాత్రం ఆదిత్య ధర్ మరో ట్రెండ్ సెట్ చేసినట్లవుతుంది. ఎందుకో తెలియదు కానీ గత కొద్ది రోజులుగా మలయాళంలో ఒక హీరోయిన్ పై వరుసగా రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. ఒకవైపు పెద్దిలో స్పెషల్ సాంగ్ ఆఫర్ అంటూ ప్రచారం, మరోవైపు ప్రియుడితో కలిసి పెళ్లి అంటూ రూమర్స్. ఇంతకీ ఇందులో నిజముందా? మాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వచ్చి గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది సంయుక్త. ఇదే స్పీడ్ లో పెద్ది చిత్రంలోనూ స్పెషల్ సాంగ్ చేస్తుందని ప్రచారం సాగింది. అయితే ఇందులో నిజం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఆఫర్ శృతి హాసన్ కు వెళ్లిందట. ఇక సంయుక్త మ్యారేజ్ రూమర్, దీనిపై మాత్రం ఆమె స్పందించాల్సి ఉంది. ఎందుకంటే కొంతకాలంగా సంయుక్త ప్రేమలో ఉందట. ప్రస్తుతం తాను ప్రేమించిన వ్యక్తితోనే 7 అడుగులు వెయ్యాలనుకుంటోందట. ప్రస్తుతం సంయుక్త మ్యారేజ్ మ్యాటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ ఫీవర్ పట్టుకుంది. జవాన్ కోసం హిందీ ఇండస్ట్రీ వరకు వెళ్లి వచ్చిన నయన్ ఇప్పుడు అదే పనిగా ముంబై ఫ్లైట్ ఎక్కుతోంది. బాలీవుడ్ మూవీస్ కు ఇంపార్టెన్స్ ఇస్తోంది. అందుకోసం తెలుగు చిత్రాలను సైతం వదులుకుంటోంది. తెలుగులో తెరకెక్కే కొత్త చిత్రానికి డేట్స్ ఇచ్చినట్లే ఇచ్చి క్యాన్సిల్ చేసింది నయనతార. ఇలా ఎందుకు అంటే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశం రావడమే అని తెలుస్తోంది. దిల్ రాజు బ్యానర్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించే చిత్రంలో నయనతార హీరోయిన్ గా కనిపించబోతోంది. ఒక సల్మాన్ ఖాన్ సినిమా మాత్రమే కాదు, కింగ్ తర్వాత షారుఖ్ నటించే జవాన్ సీక్వెల్ లోనూ మరోసారి నయనతార నటించబోతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో రాకా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు అట్లీ. ఈ సినిమా పూర్తయిన తర్వాత జవాన్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన లేడీ సూపర్ స్టార్ డేట్స్ ఆల్రెడీ బ్లాక్ చేశాడట అట్లీ. కెరీర్ బిగినింగ్ నుంచి సౌత్ పైనే ఫోకస్ పెట్టిన నయన్ ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. మరికొద్ది రోజులు చెన్నై టు ముంబై, ముంబై టు చెన్నై ట్రిప్స్ తో బిజీ కానుంది. తెలుగు దర్శకులు ఇప్పుడు టాలీవుడ్ దాటుతున్నారు. ఏకంగా బాలీవుడ్ లో బిజీ అవుతున్నారు. ఆల్రెడీ వంశీ పైడిపల్లి వెళ్లి సల్మాన్ ఖాన్ తో సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్ కూడా బాలీవుడ్ దారి పట్టాడు. బడా స్టార్లతో సినిమా చేయబోతున్నాడు. మొదట కార్తికేయ 2, తర్వాత తండేల్, బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల చిత్రాలు. దీంతో పాన్ ఇండియా వైడ్ గా చందు మొండేటి పేరు మారుమ్రోగింది. ఏకంగా హృతిక్ రోషన్ నుంచి కాల్ వచ్చింది, కానీ మూవీ లాక్ కాలేదు. దీంతో వాయుపుత్ర పేరుతో ఒక యానిమేటెడ్ సిరీస్ తెరకెక్కించాలనుకున్నాడు.
ప్రస్తుతం బడ్జెట్ ఇష్యూతో వాయుపుత్ర ప్రాజెక్టుకు బ్రేక్ పడినట్లు సమాచారం. దీంతో చందు వెంటనే అలర్ట్ అయ్యాడు. బాలీవుడ్ బిగ్ హీరో అక్షయ్ కుమార్ రానా కాంబినేషన్ లో మల్టీ స్టారర్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. కార్తికేయ సిరీస్ దారిలో ఈ చిత్రం కూడా ఉజ్జయిని బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందట. భారీ బడ్జెట్ తో కరణ్ జోహార్ నిర్మించేందుకు రెడీ అవుతున్నాడట. బాలీవుడ్ లో సీక్వెల్స్ కు మంచి వసూళ్లు కురుస్తున్నాయి. ఇదే స్పీడ్ లో ధూమ్ 4 కూడా తీసుకురావాలని డిమాండ్స్ పెరుగుతున్నాయి. కానీ స్క్రిప్ట్ రెడీ కావటం లేదు. దీంతో ఈ క్రేజీ సీక్వెల్ లేట్ అవుతోంది. అయితే ధూమ్ 4 కు హీరో ఫిక్స్ అయిపోయాడు. బాలీవుడ్ తీసుకొచ్చే మిగతా సీక్వెల్స్ అన్నీ ఒక ఎత్తు, ధూమ్ సిరీస్ మరో ఎత్తు. కానీ 2013 నుంచి ఈ సిరీస్ నుంచి మూవీస్ ఆగిపోయాయి. ఒక దశలో ప్రభాస్ హీరోగా ధూమ్ 4 ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం సాగింది. రెబెల్ తర్వాత చాలా పేర్లు వినిపించాయి. కానీ ఒక్కరి పేరు కూడా ఖరారు కాలేదు. ప్రస్తుతం మాత్రం రణబీర్ చేతుల్లోకి ధూమ్ 4 వెళ్ళింది. కానీ రణబీర్ నుంచి ఒక్కటే డిమాండ్ వినిపిస్తోంది. అదేంటి అంటే ముందు బౌండ్ స్క్రిప్ట్ లాక్ అవ్వాలి, అప్పుడే సినిమా చేస్తానంటున్నాడట. పైగా సరైన దర్శకుడి ఎంపిక కూడా కీలకమే అంటున్నాడట రణబీర్. మొత్తంగా ఇప్పుడు రణబీర్ రిక్వెస్ట్ తో ధూమ్ 4 పై ఫోకస్ పెట్టింది యష్ రాజ్ ఫిల్మ్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.